బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీఆర్ఎస్ పార్టీ కాలరాసిందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆక్షేపించారు. బట్టిని పీఏసీ చైర్మన్ కాకుండా వ్యవస్థను కాలరాశారని విమర్శలు ఎక్కుపెట్టారు. 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసుకున్నది ఎవరని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా ఎవరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. శాసనసభ వ్యవహారాల నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ ను నియమించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిని అరికపుడి గాంధీ చెబుతున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా పీఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనా ప్రజలందరూ చూశారు. అదే బట్టి గారికి పీఏసీ చైర్మన్ అవుతున్నాయి కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారు రూల్స్ కు అనుగుణంగా, ఈ రోజు ప్రెసిడెంట్స్ కు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసన సభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఇంకా మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఈరోజు పీఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పారు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము నాకు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్ కో పీఏసీ చైర్మన్ అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాలు మాకేం? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? వినాయక్ సాగర్ లో నిమజ్జనంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాంకు బండ్లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ వేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రాజాసింగ్ కోరారు. ట్యాంకు బండ్ పరిసరాల్లోని మురుగునీరు అంతా ట్యాంకు బండ్లోనే ఉంటుందని, ఆల్రెడీ పొల్యూటెడ్ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నామని అధికారులే కోర్టుకు తెలిపాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ట్యాంకు బండ్లో వేస్తే నీరు కలుషితం కాదన్నారు. అది నీటిలో కరగడానికి 20 రోజులు పడుతుందని, కానీ నిమజ్జనం చేసిన 3వ రోజే విగ్రహాలను బయటకు తీస్తారని, దాని ద్వారా 100 టన్నుల ఇనుము వస్తుందని, అది జీహెచ్ఎంసీకి లాభమేనని రాజాసింగ్ తెలిపారు. మీరు ఈ ట్యాంక్ బండ్లో ఈ వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయలేరు, హైకోర్టు ఆర్డర్ అని ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక్ సాగర్ సరౌండింగ్ పెడుతున్నారంట. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్కి వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. అసలు ఈ మ్యాటర్ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక పాయింట్, వినాయక్ సాగర్లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్, మళ్ళా వినాయక్ సాగర్లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా యాద్ పెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పొల్యూటెడ్ కాదు. గణేష్ మహారాజ్ ని నిమజ్జనం చేసిన తర్వాత 2-3 డేస్ లోనే మొత్తం తీసేస్తారు. ఎన్నో టన్ను ఆ స్టీల్ ఫ్రేమ్ మీకు దొరుకుతుంది. ప్రతి సంవత్సరం మీకు నష్టం కాదు, మీకు లాభమే దొరుకుతుంది కదా. ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ సార్, అది మంచి వాటర్ కాదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ కాదు, అది బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెగ్యులర్ వీసీని నియమించాలని ఏబీవీపీ వర్సిటీని ముట్టడించింది. వర్సిటీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు విద్యార్థి పరిషత్ నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెగ్యులర్ వీసీని నియమించాలని ఏబీవీపీ వర్సిటీని ముట్టడించింది. ఇక ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. శాతవాహన యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీని నియమించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చాలంటే ఈ రోజు చెలో శాతవాహనకు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఈ నేపథ్యంలో భారీ గాలిగా శాతవాహన యూనివర్సిటీకి వెళ్లిన విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీలోని రిజిస్టర్ కార్యాలయం వైపు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు గేటు దగ్గర ఆపివేయడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కొంత తోపులాట వాగ్వాదం కొనసాగింది. ఆ తర్వాత పోలీసులను ఛేదించుకొని గేటు దూకే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అలాగే అటు ఏబీవీపీ విద్యార్థుల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఉద్రిక్త నడుమ దాదాపు సుమారుగా గంట పాటుగా శాతవాహన యూనివర్సిటీ ముందు హడావుడైతే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు రేవంత్. పర్యావరణ హితంగా, కాలుష్యరహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పనను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చేయాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం రేవంత్ తెలిపారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాఫ్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక యాంటీబయోటిక్స్, ఫెర్మెంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రిసిటికల్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మెటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పరిశోధన, శిక్షణా నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు రూపొందించాలని సూచించారు. విజయవాడలో వర్షం తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్ జాతీయ విపత్తుగా ప్రకటించాలని రైతు కూలీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి వరద సహాయం అందించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. గత 10 రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో అల్లాడిపోయిన విజయవాడ వాసులకు కాస్త ఊరట కలుగుతోంది. నిన్నటి నుంచి కూడా కొద్దిగా బాణుడు తన లేలేత కిరణాలను విజయవాడ నగరం వైపు కూడా ప్రసారిస్తున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో కొద్దిగా బయటికి వచ్చి తమ దైనందిన కార్యక్రమాల్లో కూడా మునిగిపోయారు. కానీ విజయవాడ శివారు ప్రాంతాల్లో మాత్రం వరద ఇంకా వీడటం లేదు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతం మనం విజయవాడ నగర శివారులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ, అలాగే ఏదైతే జక్కంపూడికి సంబంధించినటువంటి కాలనీ ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ బుడమేరుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. బుడమేరుకు గన్లు పడడంతో ఆ వాటర్ అంతా కూడా ముందుగా ఇక్కడికే వచ్చిందని చెప్తున్నారు. సో బుడమేరుకు గన్లు అయితే పూడ్చారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వరదను మాత్రము బయటికి పంపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా ఇళ్లన్నీ కూడా, నివాసాలన్నీ కూడా పూర్తిగా వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా తమ ఇళ్లకు వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇక్కడ సిఆర్కి సంబంధించినటువంటి బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించేందుకు, సహాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మరోవైపు అంబులెన్సులు సైతం కూడా సిద్ధంగా ఉన్నాయి. రాత్రి పగలన్న తేడా లేకుండా ఎవరైతే ఈ వరద ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అత్యవసరం ఏర్పడితే ఇమ్మీడియట్ గా స్పందించేందుకు కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులతో పాటు అలాగే రైతు సంఘం నేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారిని కూడా ఒకసారి కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి అన్న, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అసలు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాని కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఈవేళ 10,000 కోట్లు, ఇవాళ 6,000 కోట్లు కూడా సరిపోవు. ఎందుకు బుడమేరు ఏదైతే ఉందో దీని తీవ్రత అనేది మామూలుగా లేదు. అందుకే మేమేమంటామంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లు ఉన్నారు,
ఆక్రమణలు గురయ్యాయి. దానివల్ల ప్రధానంగా ఈ బుడమేరు అనేటువంటిది దానికి ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తం ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాలన్నీ ముంచొచ్చింది. అందుకే మేము ఏమంటామంటే జాతీయ విపత్తుగా ప్రకటించాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి కూడా హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా అటువంటి ఒక సిస్టమ్ వస్తే బాగుంటుందంటారా? చాలా బాగుంటది, అది ఖచ్చితంగా చేయాలా. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం కొంత స్థలం కొంటారు, మిగతా స్థలాన్ని కబ్జా చేసి ఆ వంకపురం బోగును చేసుకొని వాళ్ళ అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళు అమ్మేసుకుంటారు. అమ్మేసిన తర్వాత చేతులు దులుపుకుంటారు. కొన్నటువంటి వాళ్ళు మాత్రం అసలు వాళ్ళు ఎటుపోవాలో దిక్కుతోని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి 10,000 కోట్లు ప్రకటించాలి. చెప్పండి, స్థానికంగా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? జక్కంపూడి షాబాద్ సార్, విలేజ్ మాది గ్రామము. 1 వీక్ నుంచి మాకైతే అందుబాటులో ఏం లేవు సార్. మేము అక్కడి నుంచి ఇంకా సిటీకి రావాలంటే మాకు ఏం లేవు సార్. అసలు మేము పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా, మేము బతుకు తెరువు కోసం విజయవాడ సిటీకి రావాలన్నా సార్ మాకు వెహికల్స్ లేవు. అసలే వచ్చే మార్గం అంటూ లేదు సార్. ఇప్పుడు అంబాపురం ఉంది, పాములకాలం ఉంది, అదంతా వాటర్ ఉంది. మా జక్కంపూడి విలేజ్ లో కూడా వాటర్ ఉంది. మేము రావాలంటే మాకు దారి లేదు సార్. ఆ దారి కూడా మాకు క్లియర్ చేసేటట్టుగా ప్రయత్నిస్తే ప్రభుత్వాలని అడుగుతున్నాం. మీకు ఆహార పొట్లాలు కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, అంటే అందుతున్నాయా లేదా మీకేమి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందా? నిన్నే 2 పాల ప్యాకెట్లు, ఒక ఉప్మా ప్యాకెట్లు, 2 వాటర్ బాటిల్స్ నిన్నే ఇచ్చారు అంతే. ఇంత మటుకైతే మాకేం రాలేదు సార్. అయితే కూరగాయలు ఒకటి సప్లై చేస్తారు అంతే, ఇంకేం రాలేదు సార్ మాకైతే. చెప్పండి, ఈ రోజు అంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటారు? కొల్లేరులో కలవాల్సినటువంటి బుడమేరు కలవనివ్వకోకుండా ఈ రియల్ ఎస్టేట్లు ఆక్రమించేసి చేయటం వల్ల ఈ ఇదిగా ఉంది. ఈ నీళ్లు పోవాలంటే ఆక్రమణని హైదరాబాద్ లాంటి హైడ్రా ఎట్లయితే ఉందో చేశారో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి రావాలి. సో మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నేతలు కానీ లేదా వారి కార్యకర్తలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా విజయవాడ నగర శివారులో ఉన్నటువంటి వైఎస్ కాలనీతో పాటు జక్కంపూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి షాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యం కూలీ చేసుకుని నాలి చేసుకుని జీవనం సాగించే వారందరూ కూడా వీరు ఏ రోజుకి ఆ రోజు కూడా కూలీ పనులు చేసుకుంటేనే కడుపు నింపేటటువంటి పరిస్థితి ఉంటుంది. బుడమేరుని ఏదైతే ఆక్రమించి నిర్మాణాలు చేసి రియల్ ఎస్టేట్లు కోట్లు సంపాదించారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో హైడ్రా లాంటి సిస్టమ్ ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి సిస్టాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూర్తిగా కూడా నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తే తప్ప భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రము ఒక్క వర్షం అయితే తగ్గింది కానీ వరద ప్రభావం నుంచి ఇంకా మాత్రం ఈ విజయవాడ నగర శివారు ప్రాంతాలు మాత్రం బయటపడలేదని మాత్రం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గణేష్ తో హరికిషన్, హెచ్ఎం టీవీ, విజయవాడ. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద భారీగా వరద నీరు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో పుష్కరాల రేవు దగ్గర సందర్శకులను నిలిపివేశారు అధికారులు. గోదావరి వద్ద నుంచి ప్రస్తుత తాజా సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం తీరం దాటినా కూడా దాని ప్రభావం 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలంలో 45 అడుగులకు నీటి మట్టం చేరడంతో భద్రాచలంలో 1వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. అయితే ఇక్కడ మనం పుష్కరాల రేవులో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఇక్కడ ఈ బ్యారేజ్ వద్ద ఈ పుష్కరాల రేవులో సుమారు 50 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఇటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహించడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు బ్యారేజ్ వద్ద కూడా ప్రస్తుతం 9.30 అడుగుల నీటి మట్టంగా కూడా కొనసాగుతుంది. అయితే బ్యారేజ్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ఇప్పటికే ఇటు ధవళేశ్వరం బ్యారేజ్లో 175 గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కోనసీమ జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఈ లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం పుష్కరాల రేవులో చూసుకున్నట్లయితే కనుక ఈ రేవు అంతా ఎప్పుడూ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండడం జరుగుతుంది. అయితే ఇటు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో సందర్శకులను పూర్తిగా అధికారులు కానీ ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఎవరిని ఈ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు గోదావరి
నిన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు ఉగ్రరూపంగా ప్రవహిస్తుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రమాద గంటికలు మోగిస్తుందని ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాల్లోని ఇటు ప్రజల్లో కొన్ని చోట్ల నీట మొలగడంతో ఇటు ఏలేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన కాలువలకు కొన్ని చోట్ల గండి పడడంతో కొన్ని ఊర్లు కూడా పూర్తిగా నీటిలో మునిగే. ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఇటు జిల్లా పర్యటన చేసి ఇటు వరద బాధితులను కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఇటు వరద ఉధృతి తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో వరదకు కారణమైన పలు సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఇటు వరద బాధితులకి పవన్ కళ్యాణ్ ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ వరదలపై ఎప్పటికప్పుడు ఎక్కడ గండ్లు పడకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా పూర్తిగా రక్షణ చర్యలు అయితే చేపట్టారనే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.